ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పిఎం సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఎక్కడ చూసినా కట్టుదిట్టమైన బందోబస్తు ఉన్న పరిస్థితి. మనతో పాటు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నాడు. ఒకసారి సభను ఉద్దేశించి ఏ విధంగా ఉండబోతుంది, ఏముండబోతుంది, అసలు ఏమన్నా వరాల జల్లు ఈరోజు ఉండబోతుందా, అసలు ఏంటి అనేది తెలుసుకుందాం. అన్న, ఏంటి పరిస్థితి, ఎట్లుండబోతుంది సభ? మొట్టమొదటిసారిగా 43 సంవత్సరాల తర్వాత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్కు వస్తున్నటువంటి సందర్భంలో ఆదిలాబాద్ ప్రజలంతా కూడా ఒక పండగ వాతావరణంలో ఇక్కడ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనేక సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ని వేదిక చేసుకొని ఈ తెలంగాణలో ఉన్నటువంటి మిగతా కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడం వల్ల ఈ ఆదిలాబాద్కు దక్కిన గౌరవంగా మేమంతా కూడా భావిస్తున్నాం. వెనుకబడ్డటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లాకు అనేకమైనటువంటి సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి. గౌరవ ప్రధానమంత్రి గారి దృష్టికి ఈ జిల్లాలో ఉన్నటువంటి మిగతా సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. జిల్లా ప్రజలంతా కూడా గొప్ప ఆశతో ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఫలాలు, కొన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలే కాకుండా మిగతాయి కూడా కొన్ని సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం. శంకరరావు సభ పేరుతో ఆదిలాబాదే వేదికగా ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? తెలంగాణ 10 జిల్లాల నుండి కాకుండా ఇక్కడ నుండి ఎందుకు? సౌత్కు గేట్వే ఆఫ్ ఆదిలాబాద్ సౌత్. ఈ ఆదిలాబాద్ నుండి ఎన్నికల శంఖారావం మోగించే విధంగా గతంలో కూడా అమిత్ షా గారు వచ్చినప్పుడు ఆదిలాబాద్లో సభ ఏర్పాటు చేసినాం. ఈసారి కూడా ప్రధాని గారి సభ వెనుకబడ్డటువంటి ఆదివాసులు ఎక్కువ ఉన్నటువంటి, గిరిజనులు ఎక్కువ ఉన్నటువంటి ఈ జిల్లా నుంచి ప్రారంభించాలని పార్టీ నిర్ణయించింది. దానికి అనుగుణంగానే గతంలో 2019లో ఏ రకంగానైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇక్కడ వారి మేయర్తో గెలిచి బహుమానంగా ప్రధాని గారికి ఇవ్వడం జరిగిందో, ఈసారి కూడా 400 సీట్లు దాటేటటువంటి ప్రక్రియలు ఆదిలాబాద్ కూడా ఖచ్చితంగా భారీ మెజార్టీతో ప్రధానమంత్రి గారికి ఈ లోక్సభ స్థానాన్ని బహుమతిగా ఇవ్వబోతుంది. ముఖ్యంగా చివరికి ఒక విషయం చెప్పండి అన్న, ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి 200 కోట్ల అమృత్ సరోవర్ కింద ప్రాజెక్ట్ సెలెక్ట్ అయింది, చేయబోతున్నాం. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఎన్ని వందల కోట్ల? ఆదిలాబాద్ టు బోరజ్ మహారాష్ట్ర బార్డర్ అనే నేషనల్ హైవేకి సంబంధించిన దాదాపు 500 కోట్ల రూపాయలు, ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన అమృత్ పథకంలో 230 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అదేవిధంగా ఇక్కడ వేదిక చేసుకునే రామగుండం ఎన్టీసీ పవర్ ప్లాంట్ కానివ్వండి, మిగతా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఆదిలాబాద్కు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఆదిలాబాద్కు ఉన్నటువంటి అవసరాలు కూడా ప్రధానమంత్రి గారి రాక సందర్భంగా తీరుతాయని భావిస్తున్నాను. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రజలందరూ ఆశగా ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నరేంద్ర మోడీ రానున్నారు కాబట్టి ఏదన్నా వరాల జల్లు ఉండబోతుందా అని, వరాల జల్లు కురిపించబోతున్నాడనే ఒక నమ్మకంతో ఉన్నామని స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్ చెప్పిన పరిస్థితి. అయితే మనం ఒకసారి చూడొచ్చు, ఇది వీవీఐపీలు కావచ్చు, వీఐపీలు కావచ్చు వెళ్ళడానికి మెయిన్ గేట్, అదేవిధంగా ప్రెస్ వాళ్ళను కూడా ఇక్కడ నుండే అలౌ చేస్తారు. ఎక్కడ చూసినా స్క్రీనింగ్ కావచ్చు, అదేవిధంగా పూర్తిగా మెటల్ డిటెక్టర్తో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు వహిస్తున్న దృశ్యాలను మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతుంది. ముఖ్యంగా ఎటు చూసినా కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య పిఎం సభ ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. 1600 మంది పోలీసులు, అదేవిధంగా కేంద్ర బలగాలు, ఎస్పీజీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ అంతా కూడా పూర్తిగా పోలీసుల కంట్రోల్లో ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిఘా వర్గాలు, అంటే ప్రధానంగా నరేంద్ర మోడీ వస్తున్నాడు కాబట్టి నిఘా వర్గాల కీలక పాత్ర ఉంటుంది. కేంద్ర ఇంటెలిజెన్సీ కావచ్చు పూర్తిగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ప్రజల్లోనే పూర్తిగా ఇంటెలిజెన్సీ కలిసిపోయే అవకాశం ఉంటుంది, సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి శంకరరావు సభ ఆదిలాబాద్ నుంచే పూరిస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి బీజేపీ శ్రేణులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. భారీగా జన సమీకరణ ఉండే విధంగా చూస్తున్నారు. భారీగా జనాలను పోగు చేసే పనిలోనైతే ఇటు పూర్తిగా బీజేపీ శ్రేణులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ పార్లమెంట్ పరిధిలో 4 ఎమ్మెల్యేలు ఉన్న ఈ పార్లమెంటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దీనికి చాలా సీరియస్గా తీసుకున్నారు. మళ్ళీ బీజేపీ కంచుకోటగా దీన్ని మార్చాలని ఇటు ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.